ఊరమాస్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చేది బోయపాటి శ్రీను. ఆయన సినిమాల్లో యాక్షన్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే బోయపాటి ఈ మధ్య తన సినిమాలతో హీరోలను విలన్స్ గా మారుస్తున్నారు. తాజాగా మరో హీరోను కూడా విలన్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఇంతకీ బోయపాటి ఈసారి ఎవరిని విలన్ గా మార్చబోతున్నారు? భద్ర సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన బోయపాటి తొలి సినిమాతో తన మార్కు చూపించి సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత తులసి, సింహ, దమ్ము, లెజెండ్, సరైనోడు, జయ జానకి నాయక, అఖండ, స్కంద ఇలా విభిన్న కథ చిత్రాలు తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. అయితే లెజెండ్ మూవీతో అప్పటి వరకు హీరోగా, కుటుంబ కథ చిత్రాల కథానాయకుడిగా ఉన్న జగపతి బాబును విలన్ గా పరిచయం చేశాడు. విలన్ పాత్రలో అదరగొట్టినప్పటి నుంచి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయ్యారు జగ్గుబాయ్. సింహాల్, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్యతో బోయపాటి తెరకెక్కించిన మూవీ అఖండ. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. అయితే అఖండ మూవీతో సాఫ్ట్ గా ఉండే హీరో శ్రీకాంత్ ను రఫ్ గా చూపించి విలన్ గా పరిచయం చేశారు. ఇప్పుడు మరో హీరోను విలన్ గా పరిచయం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా హీరో అంటే గోపీచంద్ అని వినిపిస్తోంది. బోయపాటి నెక్స్ట్ బాలయ్యతో అఖండ 2 చేయనున్నారు. ఈ మూవీలో పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం గోపీచంద్ ను ఫైనల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడుతుంది.